మెదక్ జిల్లా కొల్చారం మండలం నాయిని జలాల్పూర్ గ్రామంలో ఆదివారం గ్రామానికి చెందిన సతీష్ గౌడ్ పౌల్ట్రీ ఫామ్లో సుమారు 1200 కోళ్లు చనిపోవడం జరిగింది. ఈ విషయానికి తెలుసుకున్న వెంకాబ్ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రైతు భయభ్రాంతులకు గురయ్యాడు. అందరూ అనుకున్నట్టు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిందేమోనని ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సోమవారం తెల్లవారుజామున మళ్లీ సుమారు 1500 కోళ్లు చనిపోవడం జరిగింది. ఈ విషయానికి తెలుసుకున్న కొల్చారం మండల పశువైద్యాధికారి వీరేశం మరియు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి ఆయన మాట్లాడుతూ, ప్రైమరీగా ఉష్ణోగ్రత పెరగడం మరియు దాన సరిగా అందకపోవడం వలన చనిపోయాయని, అంతేకాని అందరూ అనుకున్నట్టు బర్డ్ ఫ్లూ వచ్చింది అని ఎవరు అపోహలకు పోవద్దని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ గట్టయ్య, గోపాల మిత్రలు మహిపాల్, ప్రవీణ్, రైతు సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మీరు పట్టించుకుంటే బాగుంటుందని అన్న సార్, నేను మిమ్మల్ని అందలేనా వీడియోగ్రఫీ స్టార్ట్ ఎర్రగా అయిపోవడం ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి ట్రూ లైక్లో. అలాంటి సిమ్టమ్స్ ఏం లేవు, జస్ట్ సర్క్లింగ్ మూమెంట్ ఉండి చనిపోవడం జరుగుతుంది. ఆ ప్రైమరీ సిమ్టమ్ ఏంటంటే క్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్ సిఆర్డీలో అది ప్రైమరీ సిమ్టమ్ అనమాట. సో మేబీ ఇది సిఆర్డీ అయి ఉండొచ్చు. ఒకటి, రెండోది స్టార్వేషన్ డెత్స్, మూడోది సమ్మర్ స్ట్రెస్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో అది ఏడిడిఎల్ వల్ల ప్రైమరీ డయాగ్నోసిస్ అవన్నీ చేస్తే తప్ప మేము కారణమైంది ఎందుకు చనిపోయినా అనేది చెప్పగలుగుతాం. సో ది శాంపుల్స్ కలెక్ట్ చేస్తాం. తర్వాత ఈ ఫైండింగ్స్ అన్నీ కూడా ఏడిడిఎల్స్కి సబ్మిట్ చేస్తాం. యానిమల్ డిసీజ్ ల్యాబొరేటరీ ఉంటుంది, అది సంగారెడ్డిలో ఉంటుంది. వాళ్ళకి ఈ శాంపుల్స్ ఇవన్నీ దెన్ ప్రైమరీ హిస్టరీ అంతా సబ్మిట్ చేస్తాం. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా ఈ చావుకు కారణాలు ఏందనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ.